వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. యూనివర్స్, ఏంజిల్స్, హైయర్ సెల్ఫ్ ప్లీజ్ చెప్పండి. ఎవరైతే పైల్ 1, పైల్ 2, పైల్ 3లో ఒక పైల్ని చూస్ చేసుకున్నారో వాళ్ళ యొక్క పర్సన్ పాస్ట్లో వాళ్ళని మిస్ చేసుకొని బాధ పెట్టినందుకు తిరిగి లైఫ్లో అవకాశం కోసం చూస్తున్నారా? పాస్ట్లో వాళ్ళు మన పర్సన్ వదిలేసి వెళ్ళినందుకు ప్రజెంట్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? తిరిగి వద్దాం అనుకుంటున్నారా లేదా? ఓకేనా. డియర్ వ్యూయర్స్, మీరు పైల్ 1, పైల్ 2, పైల్ 3 మీ ఇంట్యూషన్ గైడ్ తీసుకొని మీకు ఏది చూస్ చేసుకోవాలనిపిస్తే చూస్ చేసుకోండి, సరేనా? అయితే మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ కానీ, లేదా మీ పర్సన్ నేమ్లో స్టార్టింగ్ లెటర్ కానీ, లేదా మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ మీతో కలిసి ఉండి ఒకప్పుడు కలిసి ఉండి ఇప్పుడు లేకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు, తిరిగి మళ్ళీ ఫ్రెండ్షిప్ చేస్తారా? పార్ట్నర్షిప్ అయినా సరే, బిజినెస్లో పార్ట్నర్ ఒకప్పుడు పార్ట్నర్గా ఉండి ఇప్పుడు లేకపోతే తిరిగి మళ్ళీ పార్ట్నర్షిప్లోకి వస్తారా? లేదా పాస్ట్లో పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి మీ లైఫ్లోకి వస్తారా? ఓకేనా. వాళ్ళ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం. మీ ఇంట్యూషన్ ఫాలో అయ్యి మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ పైల్ 1 సెలెక్ట్ చేసుకునే వాళ్ళ యొక్క రీడింగ్ చూద్దాం. ఓకేనా. ఏంజల్స్, హైయర్ సెల్ఫ్, గాడ్స్ ప్లీజ్ చెప్పండి. పైల్ 1 చూస్ చేసుకున్న వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ పర్సన్ వాళ్ళని పాస్ట్లో బాగా బాధ పెట్టారు కదా, తిరిగి వాళ్ళు అవకాశం కోసం చూస్తున్నారా? తిరిగి మన కలెక్టివ్ లైఫ్లో వాళ్ళ లైఫ్లో నిలబడ్డారంటండి. కానీ ఫ్యూచర్ అనేది అన్ప్రిడిక్టబుల్ అయిపోయింది వాళ్ళకి. మిమ్మల్ని ఏదైతే కారణం వల్ల మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో ఆ విషయంలో వాళ్ళైతే సక్సెస్ అయ్యారు. కానీ తర్వాత ఏంటి, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ పని అయిన తర్వాత వాళ్ళకి ఏంటి అనేది ఫ్యూచర్ చెప్పడానికి ఏం లేదు. ఇంకా వాళ్ళ చేతిలో ఏం చేయాలో తెలియని పరిస్థితి. అలా అవుతుంది అనడానికి లేదు, తిరిగి వేరే వాళ్ళని లైఫ్లోకి తీసుకునే దానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రజెంట్ ఎవరిని నమ్మట్లేదు. సో అన్ప్రిడిక్టబుల్గా అయిపోయింది. ఎలా అవుతుందో ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారనమాట. ఇంకా వాళ్ళ యొక్క ఎనర్జీ చెప్పండి ఏంజిల్. వాళ్ళు ఎవరితోని మాట్లాడలేని పరిస్థితి, ఎవరితోని కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. ఎందుకు ఏంజిల్? ఎందుకంటే వాళ్ళు ఒక గాడ్ గిఫ్ట్ని మిస్ చేశారు. మిమ్మల్ని పాస్ట్లో వదిలేసి వెళ్ళిపోయి అయితే ఆల్టర్నేటివ్ ఆలోచించాలి. కానీ మిమ్మల్ని పాస్ట్లో కావాలని బాధపడతారని తెలిసే వదిలేసి వెళ్ళినందుకు ప్రజెంట్ వాళ్ళ కర్మను వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళ టైం ఇది. టైం అంటే ఒకప్పుడు మీ టైంని వేస్ట్ చేస్తారు కదా, తిప్పించుకుంటూ. ఇప్పుడు అలాగా వాళ్ళ టైంని ఇంకొకరు వేస్ట్ చేస్తున్నారు. అందుకు వాళ్ళ లైఫ్లోకి ఇంకొకరిని తీసుకోవడానికి లేదు, అలాగని ఉన్న వాళ్ళతో ఉండడానికి లేదన్నట్టు ఉంది వాళ్ళ పరిస్థితి. ఏంజల్స్ని ఇంకా డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. పాస్ట్లో మన కలెక్టివ్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ప్రజెంట్ చాలా బాధగా ఉంది. ఫైనాన్షియల్గా వాళ్ళు లాస్ అయిపోయారు. ఫ్యామిలీ లేదు, వాళ్ళకంటూ సపోర్ట్ లేదు. ప్రజెంట్ ఇగో ఈ స్థితిలో ఉన్నారు వాళ్ళు. మిమ్మల్ని ఫస్ట్ స్టార్టింగ్లో ఈ స్థితిలోకి తెచ్చినందుకు ఇప్పుడు వాళ్ళ ఈ స్థితిలో ఉన్నారు. కుంటూ వెళ్తున్నారు, పరిగెట్టలేరు, నడవలేరు జీవితంలో. అలా ఉంది వాళ్ళ పరిస్థితి. వర్క్ ఆన్ చేస్తున్నారంట మెల్లమెల్లగా. ఏ విషయంలో నుంచి? ప్రజెంట్ మీ సెలబ్రేషన్లో ఉన్నారండి. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఆ బ్రేకప్ నుంచి, ఆ సాడ్నెస్ నుంచి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకొని చాలా దూరం వచ్చేసారు. చాలా దారులు, చాలా స్కిల్స్ డెవలప్ చేసుకున్నారు, చాలా నేర్చుకున్నారు లైఫ్లో. అండ్ మీకు నచ్చినట్టుగా మీ లైఫ్ని మీరు చేసుకున్నారు. ప్రజెంట్ కూడా మీరు అనుకుంది మీరు చేస్తున్నారు. మీకైతే రూట్ చాలా క్లియర్గా ఉంది. ఏం పని చేయాలో ఏంటి అంతా క్లియర్గా ఉంది. వాళ్ళు ఫ్యూచర్లో మన కలెక్టివ్ దగ్గరికి తిరిగి వస్తారా? ప్రొడక్టివిటీ రారు. వాళ్ళు మీ లైఫ్లోకి రాలేరండి. ఇంకా ఏ ముఖం కూడా చూపించలేరు వాళ్ళు మీకు. ఓకేనా. ఏంజిల్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం. ఈ పర్సన్ విషయంలో ఏంజిల్ మన కలెక్టివ్కి ఏదైనా గైడెన్స్ ఇద్దాం అనుకుంటున్నారా చెప్పండి.
మీ పర్సన్ దగ్గర రొమాన్స్ లేదంట, లవ్ లేదంట. అది మొత్తం మనీ కోసమే వచ్చారు వాళ్ళు మీ దగ్గరికి. అందుకే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకొక పర్సన్ దొరకగానే మిమ్మల్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను మనీ కోసమే వచ్చింది. తినలాగే ఉంది తను కూడా. సో ఇప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఆ అమ్మాయి జీవితంలోకి వచ్చాక అమ్మాయి అబ్బాయో వాళ్ళతోని మీరు అనుభవించిన బాధ ఇప్పుడు తనకు అర్థమవుతుందండి క్లియర్గా. అది ఫేట్, కర్మది, వాళ్ళ కర్మ అని చెప్తుంది ఏంజెల్. ఓకేనా? యు ఆర్ సో బ్లెస్డ్. కొంతమంది జీవితంలోకి వదిలేసి వెళ్ళడం కూడా అది మీ ప్రొటెక్షన్. చాలా చాలా సాడ్ సిచ్యువేషన్ నుంచి డెవలప్ అయ్యారు. మళ్ళీ వెనక్కి తిరిగి చూడొద్దు మీరు. అండ్ వాళ్ళు కూడా మీ లైఫ్లోకి వచ్చే అవకాశం లేదు. మీ లైఫ్లో ఇంతకు మించి మీకు ఏదో రాసి పెట్టే ఉంది ఖచ్చితంగా. ఓకేనా? పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళండి. 555 ఆన్ క్లాక్ కన్ఫర్మేషన్. ఓకేనా? నెక్స్ట్ పైల్ 2 చూస్ చేసుకున్న వాళ్ళ యొక్క ఎనర్జీ చూద్దాం. ఏంజెల్స్, ఐఎస్ఎల్ కార్డ్స్ ప్లీజ్ చెప్పండి. ఎవరైతే మన పైల్ 2 చూస్ చేస్తున్నారో వాళ్ళ యొక్క పర్సన్, పాస్ట్లో ఉన్న పర్సన్ మన పర్సన్ని బాధ పెట్టి మళ్ళీ లైఫ్లోకి వద్దామని చూస్తున్నారా? వాళ్ళు లైఫ్లో నిలబడలేరండి. వాళ్ళ మాట మీద నిలబడరు, చేతుల మీద నిలబడరు. వచ్చినా కలిసి ఉంటారన్న నమ్మకం లేదు. అసలు లైఫ్లో వాళ్ళ క్లారిటీయే లేదు. ఇంకా చెప్పండి ఏంజెల్. నో మూమెంట్. వాళ్ళ లైఫ్లో మూమెంట్ కూడా లేదు. తిన్నారు, పడుకున్నారు, తెల్లారింది, అలా ఉంది వాళ్ళ పరిస్థితి ప్రస్తుతానికి. నో కమ్యూనికేషన్, ఛాన్సే లేదండి. వాళ్ళు మీతో మాట్లాడరు. పాత వాళ్ళు మీరు ఎవరైతే అనుకున్నారో వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు కదలరు, వాళ్ళు ఆలోచించరు, ఇంకెక్కడికి వెళ్ళరు, అలాగే ఉంటారు. వాళ్ళు మీ నిచ్చెనని తీసుకొని వెళ్ళిపోయారు అనుకున్నారంటే ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాలనుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు మూవ్ ఆన్ అయిపోయి మీరు లైఫ్ని మీరు హ్యాపీగా లీడ్ అవుతున్నారు. ఏంజెల్ చెప్పండి, మన కలెక్టివ్కి మీరు ఏదైనా చెప్దాం అనుకుంటున్నారా? ఆ పర్సన్ విషయంలో మన కలెక్టివ్కి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? డివైన్ కట్ చేసిందండి ఆ పర్సన్ మీ లైఫ్లోంచి. వాళ్ళతో ఉంటే ఇంక ముందుకు వెళ్ళడం, పైకి ఎదగడం లాంటివి ఉండవు అని మీకు అర్థమైపోయింది, డివైన్కి అర్థమైపోయింది. ఇంకెందుకు మీరు ఆ చెత్తలోంచని మిమ్మల్ని తీసుకొచ్చి బయటపడేశారు. ఇప్పుడు వాళ్ళు ఎటు కదలలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళ కలర్లన్నీ మీకు తెలిసిపోయినాయి కాబట్టి మీరు జీవితంలోకి రానివ్వరు. కాబట్టి వాళ్ళు ఇల్లు కదలకుండా అదే బుద్ధితో అదే అలాగే కంటిన్యూ అయిపోతున్నారు. మీరు మాత్రం డెవలప్ అవుతూ ఉన్నారు. ఏదైనా సిచ్యువేషన్లో ఉండిపోవాలా వెళ్ళిపోవాలా అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది అనేది మీరు నిరూపించారు. మీకు ఏంజిల్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం. ఏంజిల్ మన కలెక్టివ్కి మీరు ఏం గైడెన్స్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇన్ ద నియర్ ఫ్యూచర్లో మీకు హెల్ప్ఫుల్ పీపుల్ మీ లైఫ్లోకి వస్తారంట. అది ఫ్రెండ్ గాను, లేదా ఫ్యూచర్లో మ్యారేజ్ అయితే పార్ట్నర్ గాను, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ పీపుల్ అనేది మీ లైఫ్లోకి వస్తారంటండి. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే నాకు డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. ఓకేనా? మనం ఇప్పుడు పైల్ 3 చూస్ చేసుకున్న వాళ్ళ యొక్క పాస్ట్లో పర్సన్ తిరిగి వాళ్ళ లైఫ్లోకి వస్తారా? అసలు ఏమనుకుంటున్నారు? లైఫ్లో ఎందుకు వాళ్ళని బాధ పెట్టి వెళ్ళిపోయారు? కింద పడిపోయింది. వాళ్ళు అనుకున్న పని జరగలేదంటండి, అందుకు వదిలేసి వెళ్ళిపోయారంట. మూమెంట్ లేదు. వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి దాక్కున్నారు. ఎందుకో వాళ్ళ గురించి మీకు ఏదో నిజం తెలిసింది. అయితే వాళ్ళు ప్లాన్ చేసుకొని వచ్చారని నిజం తెలిసి ఉండొచ్చు, లేదా డబ్బుల కోసం మీ వెనకాల పడ్డారని నిజం మీకు తెలిసి ఉండొచ్చు. వాళ్ళ ముఖం కూడా చూపించలేని పరిస్థితి వాళ్ళదే. తిరిగి ఖచ్చితంగా అయితే రారండి. మీ గతంలో వాళ్ళు తిరిగి మీ లైఫ్లో రారు. అపోజిషన్ ఉంది మీకు. మన కలెక్టివ్కి ఇంకా పర్సన్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఏంజిల్? జడ్జిమెంట్, స్ట్రాంగ్ జడ్జిమెంట్.
వాళ్ళు మీతో గేమ్స్ ఆడినందుకు మిమ్మల్ని చీట్ చేసి, మీ టైం అంతా వేస్ట్ చేసి, మిమ్మల్ని ఏడిపించినందుకు ఇప్పుడు ఆళ్ళు డివైన్ జడ్జ్‌మెంట్‌లో ఉన్నారు. ఎంతైతే కర్మ చేశారో అంతకి 100 రెట్లు అనుభవిస్తున్నారు వాళ్ళు. చూడండి మీరు ఏంజెల్ ప్రొటెక్షన్‌లో ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటికి మీకు దేవుడి మీద డివోషన్ గాని, చాలా రిచువల్స్ చేసి ఉంటారు. చాలా టెంపుల్స్‌కెళ్లారు. అండ్ మీలో చాలా చాలా డెవలప్‌మెంట్ వచ్చింది. మీరు ఎక్కువగా నేచర్‌తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. మీరు పాజిటివ్ వేలో ఎళ్తుంటే, పాస్ట్‌లో మిమ్మల్ని బాధపెట్టినందుకు ఇప్పుడు వాళ్ళు చెప్పులు లేకుండా ఎండలో నడుస్తున్నట్టుంది ఆళ్ళ పరిస్థితి. ఫుల్ జడ్జ్‌మెంట్ అండి. కంగ్రాచ్యులేషన్స్. ఎలా అంటే ఇప్పుడు ఒక బాగా నమ్మించి బ్యాక్ స్టంప్ ఏసిన వాళ్ళకి టైమొస్తది కదా! అంటారు కదా! నీకు టైమొచ్చినప్పుడు తిక్క కుదురుద్దంటారు కదా! ఆ సిట్యుయేషన్ అనమాట. మీరిప్పుడు అలా అనుకోవాలి. అలాంటి స్టేజ్‌లో ఉన్నారాళ్ళు. ఏంజెల్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం. ఏంజెల్ చెప్పండి. మన కలెక్టివ్‌కి ఏం గైడెన్స్ ఇద్దామనుకుంటున్నారు? ఆ పర్సన్ మీకు తిరిగి వస్తారంటే నో. ఆ పర్సన్ నుంచి కాల్ గాని, మెసేజ్ గాని వస్తుందంటే నో. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజెల్. మన కలెక్టివ్‌కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మీకు లైఫ్‌లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయంట. చాలా. అది జాబ్ ఆఫర్ కావచ్చు, బిజినెస్ ఆఫర్ కావచ్చు, మనీ ఆఫర్, లవ్ ఆఫర్ ఏ ఆఫర్ అయినా సరే. మీ లైఫ్‌లో చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఇగో ఇన్ని ఆఫర్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఓకేనా? పాజిటివ్ ఎనర్జీని ప్రొడక్టివిటీ. మీ లైఫ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ లైఫ్‌లో ఇంకా మూవ్‌మెంట్ వస్తుందంట. ఓకేనా? ఇట్స్ యువర్ టైమ్. చూసావా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకున్న ఎనర్జీకి టోటల్ ఆపోజిట్‌గా మీరున్నారు. ఒక పాజిటివ్ వేలో, వాళ్ళొక నెగెటివ్ వేలో. సో, ఆహ్, ఎప్పుడు ఇదే పాజిటివ్ ఎనర్జీతో ఉండండి. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే నా నెంబర్‌కి వాట్సాప్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.